నిన్న సండే వీడియోకి కంటిన్యూ అండి. ఇలాగా రెడీ అయిపోయి మా పిల్లగాడితోటి ఆఫీస్ దగ్గరికి వచ్చేసేసాను. అయితే కొద్దిగా ఎర్లీగానే వచ్చినట్లు, 10ంటికి అన్నారు కదా, 10:30కి అలా వచ్చాను. బుజ్జిగా డోర్ వేస్తున్నాడండి. సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇలాగ కారులో ఇక్కడికి వచ్చేసాము. ఇది సెంటర్ ఏంటి అంటే D6. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఏంటి అసలు ప్రోగ్రామ్ ఏంటి అనేది మీకు నిన్న కూడా చెప్పలేదు కదా, ఈరోజు చెప్తాను. ఇక్కడ మా చేత జ్యోతి వెలిగించారు, అది అంటారు కదా, సో నాకు తెలియదు, అందుకని అలా అనేసాను అనమాట. ఇదంతా ఎక్కడ జరిగింది అని వీడియోలో ఉంటుంది. వచ్చిన తరువాత డింగ్ డింగ్ అని కలిపేస్తున్నాను. ఏం చేశాను ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా, ఏమేమి ఐటమ్స్ వేసి కలుపుకున్నాను. సో అది వచ్చేసి నాకు స్నాక్స్ అంటే చాలా ఇష్టము. అలాగే స్నాక్ ఐటమ్స్ చేశాను. బుజ్జిగాడికి చెప్పనా ఒక మాట, నేను పెడితే అసలు తినట్లేదండి నిజంగా. వాళ్ళ అన్న పెట్టాలి అంట, అన్నా అన్నోయ్ అన్నా అన్నా అని అసలు నా దగ్గర రమ్మంటే రావటం లేదు. చూసారా, ప్లేట్ లాగేసుకుంటున్నాడు మా అన్న పెడతాడు అని. అన్న వెళ్ళిన తర్వాత దిక్కు నేనే కదా, ఆ విషయం తెలియట్లే పిల్లగాడికి. కానీ అసిగాడితోనే ఆడుతున్నాడు, అసిగాడితోనే మాట్లాడుతున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఏదో అలా అలా కొద్దిగా తిన్నాడులేండి. ఇంకా నాకు వాటర్ తాగడానికి కోసం వెళ్ళాడు అనమాట. సో ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఫుల్ వీడియో చూడండి అబ్బా, ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, ఓకేనా. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. వెళ్ళేటప్పుడు మాత్రము ఫ్యాన్లు లైట్లు అన్నీ ఆపేసుకుంటారబ్బా, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది కదా ఆ భయంతో. మా ఆయనకి మాత్రము ఇది లేదు, అలానే వదిలేస్తాడు. నేను మాత్రం ఎక్కడ లైట్లు ఉన్నాయి, ఎక్కడ ఫ్యాన్లు ఉన్నాయని చెప్పేసి ముందుగా ఆఫ్ చేసేసుకుంటాను. ఈలోపు పిల్లోడు కూడా వచ్చాడు, మా అబ్బాయి. నాకు ఇంట్లో ఏ పని ఉన్నా లేకపోతే బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అన్నా మా పిల్లోడు ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంటాడు నాకు. చాలాసార్లు చెప్పాను కదా, మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట. సో తను వచ్చాడు. ఆ రోజు కుదరలేదు ఈయనకి డ్రాప్ చేయడానికి, ఎందుకంటే పిల్లోడు అసలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, బాగా ఆడుకుంటున్నాడు. అందులోనూ ఉదయాన్నే 10 గంటలకు రమ్మన్నారు కదా, మా వారు ఫ్రెష్ అవ్వలేదు. పిల్లోడికి కూడా ఎక్కడన్నా వదిలిపెట్టాలి అన్న సండే అయిపోయింది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కదా, ఎందుకులే నేను చూసుకుంటాను, అసిగారికి ఫోన్ చేస్తే వస్తాడులే అంటాను. అప్పుడు అసికి ఫోన్ చేస్తే వచ్చాడు. కానీ ఎప్పుడు ఫోన్ చేసినా నిమిషాల మీద వచ్చేస్తాడండి. మా ఇంట్లో ఏదైనా వర్క్ ఉన్నా కానీ బయటికి తీసుకెళ్ళాలన్నా, లేదు అంటే ఒకవేళ మేము ఇంట్లో ఉండి బయట నుంచి ఏమైనా తెచ్చుకోవాలి అన్నా, మాకు ఏదైనా బాగాలేక ఓపిక లేక బయటికి వెళ్ళకపోయినా సరే మాకు ఏది కావాలన్నా తీసుకొని వస్తాడు. సో అలాగ మంచిగా ఉంటాడు. ఇంట్లో పిల్లడు కాబట్టి చేస్తాడు, బయట వాళ్ళు ఎందుకు చేస్తారండి. ఇంకోటి ఏంటి అంటే, ఇటువంటి ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళడానికి నేను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. జనసేన అన్న పవన్ కళ్యాణ్ గారన్న పెచ్చ అభిమాని అనమాట, మామూలు పెచ్చ కాదు, ఆ మాత్రం ఉండాలి కదా. సో ఇక్కడ రవిప్రియ మాల్ ఉంది కదా, సో రవిశంకర్ మావయ్య వాళ్ళ దగ్గరికి వచ్చేసేసాము అండి. ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఎవరు అంటే మేమే. తర్వాత 10 మినిట్స్ ఇంక అందరూ వచ్చేసారు. నాకు ఇక ఫోటోలు పిచ్చి కదా, ఫోటోలు వీడియోస్ తీసేసుకుంటున్నాను. తర్వాత వాళ్ళ వ్యాన్లోనే ఇలాగ D6కి వెళ్ళడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఇంతవరకు చెప్పలేదు కదా మీకు ఎందుకు వెళ్ళాము ఏంటి అని. ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారు, తర్వాత రవిశంకర్ మావయ్య గారు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అంటే కాపు సంఘానికి చెందిన అధ్యక్షులు అందరూ ఉన్నారు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ గుర్రాప్రసాద్ మావయ్య గారు కూడా ఉన్నారు స్టేజ్ మీద, ఆయన మా మేనమామ. సో ఫ్రెండ్స్, అది అండి. ఇక్కడ వచ్చేసేటప్పటికి మమ్మల్ని కూడా మా లేడీస్ అందరినీ స్టేజ్ మీదకి పిలిచారు, కూర్చోబెట్టారు. తర్వాత ఇక్కడ జ్యోతి వెలిగించడం అనేది జరిగింది. ఇటు సైడ్ వెలిగించిన తర్వాత అటు సైడు వెలిగించడం అనేది చేసిన తర్వాత మళ్ళీ స్టేజ్ మీద కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామన్నమాట. ఏంటి చెప్తూ ఉంది కానీ అసలు ప్రోగ్రామ్ ఏంటి చెప్పదేంది అనుకుంటున్నారా? చెప్తాను. వెనకాల మీకు కనిపిస్తుందా, కాపు సంఘ కార్తీక మాస వనభోజన కార్యక్రమం అండి అది. సో D6లో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock దాకా అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అదర్ యాక్టివిటీస్ అంటే పాట కచేరీలు, డ్యాన్సు, తర్వాత వచ్చేసి నాటకాలు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్
ప్రోగ్రాంలో ఉన్న తర్వాత అంటే మావయ్య గారు ఇలా అందరం మాట్లాడిన తర్వాత ఇంకా మేము స్టేజ్ దిగి వచ్చేసామండి. అదే వ్యాన్లో మళ్ళీ ఆ మాల్కి రావడం జరిగింది. అక్కడ ఎటు మా పిల్లగాడు ఉన్నాడు కాబట్టి ఇంకా ఇంటికి వచ్చేసాము. అయితే మాల్లో ఏంటి అంటే భోంచేయమని చెప్పారు, కానీ చాలా లేట్ అయిపోతుంది. ఎందుకు అంటే కార్తీక మాసం కాపు సంఘం కార్తీక మాసం వనభోజనాలు అంటే కొన్ని వందల మంది ఉన్నారండి. ఆ వందల మందిని దాటుకుని వెళ్ళాలి అన్నా కష్టం అయిపోతుంది. సరే ఎంత పలుకుబడి ఉపయోగించుకొని చేసినా కానీ అక్కడ తినడం అయితే లేట్ అయిపోతుంది. నాకు తెలిసి కరెక్ట్గా చెప్పాలంటే నేను వీడియో కూడా తీసుకోలేకపోయాను. అలా ఉందన్నమాట పరిస్థితి. సో అది ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి ఎందుకు వచ్చేసాము అంటే అక్కడ తినకుండా ఇక్కడ చికెన్ పకోడీ రా 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 అని పిలుస్తుంది. సారీ ఏమనుకోవద్దు, కార్తీక మాసంలో ఇలా మాట్లాడుతున్నాను అని. నాకు కార్తీక మాసం అంటూ ఏమీ లేదండి. ఎప్పుడైనా సరే ఎనీ టైం తెచ్చుకొని తినడం అంతే. సో బాబుకు కూడా అన్నం పెట్టేసేసాను. నేనైతే ఇలాగా చికెన్ పకోడీ వేసుకున్నాను. నిమ్మకాయ లేనిది నాకు ఒక ముక్క కూడా దిగదు కదా. సో మటన్ చేసామని నిన్న వీడియోలో చెప్పాం కదా, ఇంకా మటన్ వేసి అన్నం పెట్టేసేసాను. తర్వాత స్నాక్ కూడా పెట్టేసేసాను అనమాట. నాకేమో ఇదిగోండి ఎన్ని ముక్కలు వేసుకున్నాను, 7, 8 వేసుకున్నాను. సో అవి తినేటప్పటికి నాకు లంచ్ అయిపోయింది. నేను అన్నం తినలే, ఇంకా అన్నం తినమని కాల్ చేశారు ఈనాను ఆ పిల్లోడు కూడా. చెప్తున్నాను కదా నాకు అన్నం అంటే భయము. ఇంక ఇదేనండి నాకు. ఉదయము ఒక పెసరట్టు తిన్నాను, తర్వాత ఇంకా ఒక గ్లాస్ పాలు తాగేయాలని వెళ్ళిపోయాను. మధ్యాహ్నం వచ్చేటప్పటికి 2:33 అలా అయ్యింది. 1:32 అనుకుంటా అయ్యింది. అప్పుడు ఈ చికెన్ పకోడా తిన్నాను. ఇంకా అంతేనండి. ఈవినింగ్ దాకా నేను తీసుకోలేదు, కానీ నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే అబ్బా నేను ఈరోజు అన్నం తినలేదు అబ్బా అని. నాకు బేసికల్గా చెప్తున్నాను, నాకు అన్నం అంటే భయం అని చాలాసార్లు చెప్పాను. సో అదనమాట పరిస్థితి. శారీ బాగుంది కదా. ఈ శారీ వచ్చేసి ఈ పట్టు చీర నా తమ్ముడు నాకు పెట్టాడు. సేమ్ శారీ మా చెల్లికి కూడా పెట్టారు. ఏది పెట్టినా కానీ నాకు మా చెల్లికి ఖచ్చితంగా సేమ్ శారీస్ సేమ్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ అది అండి పరిస్థితి. శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా పిల్లోడైతే నా దగ్గరికి రమ్మంటే రావట్లా. ఇంకా అన్నం తినేసిన తర్వాత స్నాక్స్ కూడా తినరా అంటేను ఇంకా పెట్టుకున్నాడు. నిమ్మకాయ వద్దన్నాడు, ఆనియన్స్ అయితే కొద్దిగా తీసుకున్నాడు. ఇక్కడైతే ఇంకా ఈ బుజ్జిగాడు ప్లేట్ లాగేసుకుంటున్నాడు. అబ్బా ప్లేట్ లాగేసుకుంటున్నాడు. నా దగ్గరికి రమ్మంటే ఏమో రాడంట. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ అన్న పెడితేనే తింటాడంట. అయితే బుజ్జోడికి చికెన్ అలవాటు చేసాము. నాలా కాకుండా మటన్ కూడా అలవాటు చేసాము. ఏదైనా కొద్దిగా అంటే పెట్టడం అంటే మామూలుగా ముక్కలు పెట్టడం కాదు, జస్ట్ తినిపించడం. అలవాటు చేయడం అంటే ఏంటంటే కొద్దిగా అలవాటు చేయడం అన్నమాట. ప్రతీది మేమైతే పెడుతున్నాము ఇలాగా. తర్వాత ఏంటంటే ఊస్తున్నాడు. అది చికెన్ పకోడీ బాగా కుదిరింది, బాగుంది. అదిగోండి అంటే ఎక్కువ పెట్టినట్టున్నాడు, ఊసేసాడు. సో ఫ్రెండ్స్ అది అండి. పిల్లోడికి మాత్రము నా దగ్గరికి అయితే రాలా, కానీ వెళ్ళేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ఏడుస్తాడు. అసిగడితో మాత్రం బాగా ఆడతాడు. నన్ను అప్పటికే అంటున్నా నేను, నా దగ్గరికి రమ్మంటే రాలేదు, అన్న వెళ్ళిన తర్వాత నేనే కదరా నీ దిక్కు అని అంటున్నాను. అందుకనే గుడ్లు వేసుకున్నాను చూస్తున్నాడు. సో ఫ్రెండ్స్ ఇది అండి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా.